నాయి బ్రాహ్మణులకు ఆర్టీఐ డైరెక్టర్ నామినేట్ పదవి ఇవ్వటం పట్ల ఆ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నాయి బ్రాహ్మణులు చురుకుగా పాల్గొని తమ వంతు పాత్ర పోషించారు. అయినప్పటికీ తమకు గత బీఆర్ఎస్ పాలనలో తమకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు అండగా నిలబడటాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల వెంకన్న, కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసరావు, శ్రీహరి, మల్లికార్జున్, రవి, హరినాథ్, వెంకటప్పయ్య, చంద్రమౌళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే మీరు పోయిపోయారా? మీరు కూడా ఓకే ఓకే ఒక్కసారి అన్నం జరగదు. అన్నం ఇంకా నువ్వు పోయి గత 10 సంవత్సరాలుగా మా కులం నాయి బ్రాహ్మణ కులం వివక్షతకు వెనకబడి ఉన్నది 10 సంవత్సరాలుగా. అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయి బ్రాహ్మణ కులాన్ని గుర్తించి ఆర్టీఐ అథారిటీ డైరెక్టర్గా నామినేట్ పోస్టులు 2 మంచిర్యాల జిల్లాకు 1, ఖమ్మం జిల్లాకి మా గజ్జల వెంకన్న గారికి 1 ఇవ్వటం జరిగింది. దానికి కృతజ్ఞతగా, దానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు శ్రీనివాసరెడ్డి గారికి, మరియు ఈ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు పోవాల దుర్గాప్రసాద్ గారికి ఈరోజు మేము కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా 100 బైకు ర్యాలీలతోటి ప్రతి క్యాంప్ ఆఫీసు, మంత్రి తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్ అయితే, మంత్రి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ అయితే, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి క్యాంప్ ఆఫీస్ అయితే, ఇవన్నీ క్యాంప్ ఆఫీసులు తిరిగి ఇవాళ పాలాభిషేకానికి చేయడానికి మేము పూనుకున్నాము. మాకు గత ప్రభుత్వం గత ప్రభుత్వాలు మాకు 250 కోట్లు మా నాయ బ్రాహ్మణులకి కేటాయించారు. గత ప్రభుత్వంలో ఆ 250 కోట్లు మా నాయ బ్రాహ్మణులకి ఒక పావనలందు కూడా మాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మా నాయ బ్రాహ్మణులు 50,000 లోన్లు, ₹1,00,000 లోన్లు, 3 లక్షల లోన్లు, 2 లక్షల లోన్లు పెట్టుకున్నారు. దాంట్లో పావనందు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం గుర్తించి గతంలో లోన్లు రాని మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి ₹2 లక్షల పూర్తి 100% పూర్తి సబ్సిడీతోటి ఇవ్వాలని